హలో హాయ్ అండి. హాయ్ మీ పేరు? హారిక. హారిక ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హారిక అంట. హాసిని కాదు అది. హారిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? నేను ప్రెసెంట్ చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. ఫైనల్ ఇయర్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఏమనుకుంటారు? ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా? వాట్ ఎంజాయ్ ఏంటి? ఎవరైనా చదువుకునే అమ్మాయిలు ఎంజాయ్ చేస్తాను అడుగుతారా? ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా అన్నాను ఉదయ్. వాట్ ఇస్ దిస్ ఉదయ్? అంటే ఏదో అన్నా కదా మీదడిపోదాం అని చెప్పి అదే అదే ఎప్పుడు హారిక గారు, చెప్పండి. వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? యా, ఎంబీఏ చేయాలి, మంచి జాబ్ కొట్టాలి. ఎంబీఏ చేసిన జాబ్ ఎందుకండి కొట్టడం? మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అది కూడా ఐడియా ఉంది, చూస్తాను. సో ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది కదా, సో 12 to 4 బస్ సర్వీస్ అన్నవి పాజ్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు గవర్నమెంట్. సో దాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అబ్బో, సమర్థిస్తాను సార్. ఓకే, మనం మరీ డీప్ తెలుగు వెళ్ళిపోతే ఇవిడికి రాదండి మాట్లాడడం. సో ఆర్ యూ సపోర్టింగ్ ఆర్ యు ఆర్ నాట్? ఐఎమ్ సపోర్టింగ్. వయ్యా 12 to 4 అంటే ఎలాగండి? రిమైనింగ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా బస్సెస్. అంటే ఆ టైంలో బస్సులు అనేవి ఉండవు, తిరగవంట. సో దాని వల్ల ప్రాబ్లం కదా, తిరగాలి అంటారా మీరు? అయితే మీరు సపోర్ట్ చేయట్లేరు, చెయ్యట్లేనట్టు కదా. నాట్ సపోర్టింగ్, యు ఆర్ నాట్ సపోర్టింగ్. ఓకే, సో దాని వల్ల ఏంటి ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు మీరు? పాయింట్స్ చెప్పండి. ప్రాపర్ గా జనాలకి అందకపోతే, ఇంకా ఇప్పుడు మా అలాంటి వాళ్ళు ఉన్నాము, హాస్టల్ నుంచి లేదంటే కాలేజ్ నుంచి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవ్వడం, బయటికి ఎక్కడికైనా సినిమాకి రిటర్న్ రావాలన్నా బస్ ఎక్కాలి కదండి. ఆటో ఉంది కదా, అప్పుడు ఆటోలు వాడాలి కదా. ఆటోలు నేను బస్సే వాడతాను, ఫ్రీ కాబట్టి. అది లైక్ ఆటో అక్క కానీ చాలా బాగా ఆలోచించారు ఉదయ్, అలాగే ఉండాలి. లేదు, కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే హారిక గారు, ఈ 12 to 4 గ్యాప్ ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది కదా. యాజ్ ఈ ఎంబీఏ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టూడెంట్, వాట్ యు థింక్ అబౌట్ దిస్? ఇక అంతకంటే రాదులే, ఆఫీస్ ఇంకా అవ్వలేదు, అవుతుంది. అదే అవ్వబోతుంది కాబట్టి అసలు జనరల్ గా మన ఆడియన్స్ ఏమంటున్నారని తెలుసుకునే చిన్న చిరు ప్రయత్నం. మీరు సడన్ గా అడిగితే నేను ఏం చెప్పాలండి, చెప్పలేదు. అంటే జస్ట్ ఒక విధంగా ఇది మనకి కొంచెం హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆర్టీసీ వాళ్ళకి, డ్రైవర్స్ కి, కండక్టర్స్ కి మాత్రం కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. 4-5 hours రోజంతా ఎండలనక, వానలనక, అదనక ఇదనక వాళ్ళు మన కోసం సర్వీస్ చేస్తుంటారు కదా. తెల్లారి 5 కల్లా స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు 4 కి వెళ్తారు, మళ్ళా రాత్రి 11 అంటే షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి కానీ బట్ స్టిల్ వెరీ స్ట్రగ్లింగ్ జాబ్ అన్నమాట. ఎనీవేస్ హారిక గారు, కీప్ రాకింగ్ అండ్ మంచిగా ఎంబీఏ చేయండి. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్. వావ్, మా పేర్లు కూడా గుర్తెట్టున్నారు. థాంక్స్. నమస్తే. హలో హలో మౌనిక, గుడ్ మార్నింగ్. బబ్లు, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? చాలా రోజుల తర్వాత మర్చిపోయావు నన్ను. చాలా రోజుల తర్వాత మర్చిపోయావు నన్ను. నువ్వు మొన్న ఫ్రైడే కాల్ చేసావు కదా, నువ్వు నెల తర్వాత కాల్ చేస్తున్నావు. ఏదో నెల తర్వాత కాల్ చేసినట్టు మాట్లాడతావు ఏంది? ఏంది? ఏ బబ్లు, యు ఆర్ ఫ్లర్టింగ్ విత్ యాంకర్, యు నాటీ బాయ్, యు ఆర్ ఫ్లర్టింగ్. సరే బబ్లు, నీకు ఆ టాపిక్ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ నీకు టాస్క్ ఇస్తాను నేను. ఒక్కసారి మాట్లాడతాను టాపిక్, అదే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ టాపిక్ మాట్లాడాలని. సరే చెప్పైతే తర్వాత అంటే ట్రాఫిక్ లో ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఆటోస్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అంటాను ఎందుకంటే బస్సెస్ ఎప్పుడు 365 ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు చూసిన రాజకీయాలు అయితే ఆటో ఆటో డ్రైవర్స్ కూడా నేను ఏం చెప్తానంటే, నేను ఆటో వాడిని అదే నేను బాగా సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. రజనీకాంత్ లాగా ఆటో నడిపించే వాళ్ళకి చాలా మంది అంటే సామాన్ అంటే వాళ్ళకి ఏంటంటే ఈజీ డెస్టినేషన్ అంటే బస్ కంటే ఆటోనే, ఆటో వాళ్ళకి కూడా కొంచెం సేఫ్టీ ఇవ్వాలి అని అనుకుంటున్నా. ప్రయారిటీ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఫ్రీ బస్ సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కదా, చాలా మంది సఫర్ అయ్యారు కాబట్టి. అందుకే చాలా మంది చూసుకుంటే అందరూ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళకి చాలా బిజినెస్ లాస్ అయింది కదా, వాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నారు కాబట్టి ఇది ఒక రిలాక్సేషన్ లా ఉంటుంది కదా.
ఇది వాళ్ళకి కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. హలో అక్క, అక్క సైలెన్స్ ఉంది ఏమో. అలా కాదు, సీరియస్ డిబేట్ కదా. అలా కాదు, తమ్ముడు అంత చక్కగా గడగడ గడగడ మాట్లాడుతున్నప్పుడు అక్క మా తమ్ముడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు ముచ్చట మా పడుతుంది. తమ్ముడికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని బామర్ది. అమ్మో రిలేషన్స్ మారిపోతున్నాయి ఇక్కడ. ఓకే బబ్లు నీకు ఇచ్చే నీకు టాస్క్ ఇస్తా బబ్లు. నీకు చిన్న టాస్క్. నీకు 30 seconds టైం ఉంది. 30 seconds టైం లోగా నువ్వు మోనికాని నవ్వించాలి. అమ్మో ఇది ఈజీ. నేను ఏం లేకపోయినా కూడా నవ్వుతా ఉంటాను. జోక్ చెప్తావు, డైలాగ్ చెప్తా, నీ ఇష్టం. మోనికా నువ్వు మామూలుగా నవ్వు మొహం కాకుండా నీ మాడు మొహం పెట్టుకో. స్టార్ట్. జోక్ ఏంటి తెలుసా? 4 minutes. ఫాస్ట్ గా కాల్, మనకి ఎక్కువ టైం లేదు, కాలర్ కి తక్కువ టైం ఉంది. కమాన్, చాలా మంది వెయిటింగ్. గో. హలో మౌనిక, కనిపించే అమూల్ చిత్రాలు రేడియో, సినిమా, టీవీ అయితే కనిపించని ఆ 4వ చిత్రమే రేడియో మిర్చి. రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. మోనికా నవ్విందా? మోనికా నవ్వలేదు బ్రో. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హాయ్, మీ పేరు? నవీన్ అండి. హే నవీన్. ఉదయ్ నవీన్. నేను ఉదయ్ నవీన్, నువ్వు నవీనా? నీ పూర్తి పేరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్ కదా? నవీనేనా? నవీన్ అన్న వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు తెలుసా? ఎంత అసలు ఎనర్జీగా ఉంటారు, ఎంత ఎంత గ్లామర్ గా ఉంటారు. కొంతమంది కులుకుంటారు మన చూసి. నవీన్ గ్లామరా? కామన్ గా మనం అసలు ఇలాంటి వాళ్ళు పట్టించుకోవద్దు, అసలు వెళ్ళిపోతాం. ఏంటి నవీన్? ఇప్పుడు టీవీలో ఇంకో నవీన్ ఉన్నాడు, చెప్పు 6 ఉన్నారు అని చెప్పి. మేమందరం నవీన్. ఎక్కడి నుంచి నవీన్? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సీతాఫలం మండి. ఫేమస్ సీతాఫలాలా? అవును, సీతాఫలం మండిలో సీతాఫలాలు అమ్ముతారా ఎక్కువ? ఓకే నవీన్, నవీన్ ఏం చేస్తుంటావు నువ్వు? కార్ డ్రైవర్ లో చేసేవాడిని. కార్ డ్రైవర్ గా చేసావు. కరోనా వల్ల నాకు తిరగాల్సి వచ్చి 3 years అవుతుంది. అక్కడ ఎక్కడికి వెళ్ళడం లేదు. అయ్యో. రేవంత్ రెడ్డి ఇంతవరకు అంటే బస్ లో మాట్లాడుతున్నారు టాపిక్. టాపిక్ నీకు చెప్తాను, నువ్వు చెప్పు నీ ఒపీనియన్. కదండి, ఇంతకు ముందు బాగుండేది. అసలు ఆడవాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆడవాళ్ళకి ఎక్స్పెక్ట్ అని లేదు. అవునా? ఎక్కించుకోవట్లేదా? ఆపట్లేదు, వెహికల్ హ్యాండిక్యాప్ అని కూడా ఇవ్వట్లేదు అసలు. అయ్యో, మాట్లాడుతున్నారు డ్రైవర్స్. ఓకే, చాలా ఘోరం ఉందండి. మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా? నాకు ఎదురైంది, నేను అనుభవించాను కాబట్టి. వెరీ సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు ఈ 12 to 4 ఏదైతే గ్యాప్ ఇస్తున్నారు కదా బస్సెస్ కి, సో మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? దాన్ని సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం మాట్లాడుతుంది వేరే ఉంటుంది, కానీ అది అనుభవించే వాళ్ళ డ్రైవర్లకు అది వేరే ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా. అవునవును, హీటు, పైకి వెళ్ళి హీటు, మళ్ళీ జనాలకు. అవును, ఓవర్ క్రౌడ్ ఓవర్ అయిపోతుంది. అంటే ఇలా చేయడం వల్ల ఆర్టీసీ వాళ్ళకి కొంత గొప్ప లాసే కదా నవీన్? లాస్ ఏముండదండి. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, మామూలుగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మనకొండ వెళ్ళాలి. వాళ్ళు మామూలు టైంలో ఒక రైలు ఎక్కినా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఒక 10 మందిని తీసుకెళ్తున్నారు, అంతకంటే ఎక్కువ లేదు. సూపర్, వెరీ గుడ్ నవీన్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హాయ్ అండి. మీ పేరు? బాగా చెప్పారు. కల్పన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్ప మాట్లాడండి అవ్వ. కల్పన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్ణాటకనా? వామ్మో, కర్ణాటక వల్ల కూడా స్టూడియో ఇవో వస్తుందా? ఓకే ఓకే, ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫా? ఓకే, నేను ఒకటి అడుగుతా, నాకు వచ్చింది ఒకటే. కన్నడలో, కర్ణాటకలో కన్నడనే మాట్లాడ, బెంగళూరులో కదా కన్నడ మాట్లాడేది? బెంగళూరు ఎక్కడ ఉంది? అక్కడే. చలో ఊట మాడిదా? పిల్ల కల్పన గారు చెప్పండి. ఊట మాడిదా? ఊట మాడిదా అంటే? అయ్యో, ఆవిడకే రాదు అసలు తెలుగే. మీకు కన్నడ వస్తుందండి?
వచ్చండి. ఈవిడ ఏం అడిగిందండి అసలు నాకు అర్థం కాలే. ఫోన్ చేశారా అని అడిగారు. మీరు దానికి రిప్లై ఎందుకు ఇవ్వట్లేరు? ఊటి మాడి తిని అనండి అంతే. ఊట మాదిరా అని. వెరీ గుడ్. ఫుల్ ఇంటెలిజెంట్. ఓకే, నేను ఒరియాలో ఒకటి అడుగుతాను, మరి నాకు ఒరియా అదే వచ్చు. ఆవిడకి రాదు కదా కల్పన గారికి. సర్లే అయితే అడగని. అయితే ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అన్నారు కదా, ఈ రోజు ఏంటి వంటలు ఏం చేశారు? వంటలు ఏం చేసాం, పప్పు మామిడికాయ. కల్పన గారు మీది ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురండి. మీది కాదు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? హ్యాపీగా సంసారం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఒక టిప్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఏముంది, అన్నిటికీ కొంచెం చదువుకోవాలండి. అండర్స్టాండింగ్ అంటున్నారు. మీ ఇంట్లో ఎవరిది నడుస్తుందండి, మీదా మీ ఆయన గారిదా? ఇద్దరిదే నడుస్తారు. నిజం చెప్పండి, మీదే కదా. అప్పర్ హ్యాండ్ ఎవరిది? కానీ మీరు మీ అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతుంది. దీన్ని ఎవరు ఈవిని ఎవరు చేసుకుంటారా? కానీ కల్పన గారు, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నా కూడా లేడీస్ ఎక్కడో దగ్గర అప్పర్ హ్యాండ్ ఉండాలండి. చూసారా, నేను ఇప్పుడు చెప్పాను ఎవరు చేసుకుంటారు కానీ పని అయిపోయిందని. చూడండి, మీరు మోనికాకి ఒక టిప్ చెప్పాలి. ఏంటంటే పెళ్లి అయిన తర్వాత సక్రమంగా భార్యలా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పండి. అదే చెప్తాను కదండి, కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే అదే బాగుంటుంది. ఓకే, నాకు చాలా ఉందండి అండర్స్టాండింగ్. నేను అందరిని అర్థం చేసుకుంటాను. రోజు పేజీ పెడతది. అందరినీ అవసరం లేదండి, మన ఇంట్లో అర్థం చేసుకుంటే పంచు అందరినీ అవసరం లేదు, మీ ఆయన్ని అర్థం చేసుకుంటే చాలు. రోడ్డు మీద పోయిన ప్రతి కోనికిసుకోండి అర్థం చేసుకుంటాడు. సర్లేండి, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కల్పన గారు ఆవిడ కర్ణాటక కదా, ఆవిడకి ఎట్ట తెలుస్తుంది? మామూలుగా అడుగుదాం, ఏముంది. అడిగైతే కల్పన గారు, ఇక్కడ హైదరాబాద్ లో ఏమవుతుందంటే 12 to 4 ఆర్టీసీ బస్సెస్ అనేది బ్రేక్ ఇచ్చారనమాట. సో ఇది నిజంగా గుడ్ న్యూసా లేదంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా, నాట్ సపోర్టింగ్, ఏమంటారు? క్యా బోల్తా హై? చెప్పండి, అర్థం అవ్వలేదు. ఇక్కడ హైదరాబాద్ లో లేడీస్ కి ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారు కదా. ఫ్రీ బస్ సర్వీస్ అండి ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు 12 to 4 గ్యాప్ ఇస్తున్నారు అనమాట. అక్కడ కూడా ఉంది అది బెంగళూరు. అది మీరు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అని అడుగుతుంది అక్క. అది మాకు కర్ణాటకలో అప్పటి నుంచో ఉందండి. చెప్పానా? చెప్పావు. సరే, మరి ఇక్కడ హైదరాబాద్ ఇది ఎలా చూస్తున్నారు మీరు? అదేందండి, అది ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినా పర్లేదు అంటారా? సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. బాగా రష్ అవుతుంది అంటే బస్ లో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.